మొదటిగా గిన్నె పెట్టి నెయ్యి నూనె తగినంత వేసుకొని దాన్ని మరగపెట్టి కాస్త మనకు ముందుగా రెడీ చేసుకున్న ఒకసారి దాని నూనెలో మగ్గపెట్టుకొని అల్లం పేస్టు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కడాయి తీసుకోవాలి. కొద్దిసేపు వాటిని మగ్గపెట్టుకోవాలి. మొదటిగా మనం కడిగి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని రైస్కి తగినన్ని పక్కన పెట్టుకున్నాము. తర్వాత కారము, ఉప్పు, మసాలా దినుసులు ఒక ప్లేట్లో పెట్టుకునేవి. ఇవి మనం కొద్ది కొద్దిగా మన మగ్గ పెట్టుకున్న వాటిలో వేసుకొని కొద్దిసేపు మగ్గపెట్టిన తర్వాత నీరు పోసుకోవాలి. ఒక గ్లాసుకి రైస్కి 2 గ్లాసులు వాటర్ కలిపి కొద్దిసేపు వాటర్లో ఈ మిల్ మేకర్ ఉడికించుకోవాలి. ఇది మనం మొదటిగా కడిగి ఉంచుకున్న రైస్ అండి, ఒక అరగంట సేపు నానేవి. ఇప్పుడు మనం మిల్ మేకర్ వాటర్లో వేసేసుకొని కొద్దిసేపు ఒక 15 నిమిషాలు మనం రైస్ని ఉడికించుకోవాలండి. ఆ తర్వాత నెమ్మదిగా అటు ఇటు కళాయి తీసుకొని ఒక నెయ్యి పైన ఒక స్పూన్ నెయ్యిని మనం అటు ఇటు వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర పైన వేసుకున్నాక మూత పెట్టేయాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకోవాలండి. అటు ఇటు కొద్దిగా తిప్పుకుని బిర్యానీ రెడీ అయిపోయిందండి. మిల్ మేకర్ బిర్యానీ అండి. ఇప్పుడు ఈ బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని తిందామండి. మా మిల్ మేకర్ బిర్యానీ ఎట్లా ఉందో ఒకసారి చూసి మీరు కామెంట్ బాక్స్లో మాకు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.